కాకినాడ నుంచి ఒక బ్రేకింగ్ వస్తుంది. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎన్ని చేసినా పోర్టులో స్మగ్లింగ్ ఆగట్లేదు అని అసహనాన్ని వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ అనేది కేవలం బియ్యంతో ఆగదు అన్నారు పవన్ కళ్యాణ్. 100 కిలోల ఆర్డీఎస్ తీసుకొస్తే పరిస్థితి ఏమిటి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నేను ఒక్కడిని ఇక్కడికి వస్తానంటే రావద్దని మెసేజ్లు చేశారు. 2 నెలల నుంచి ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు. మంత్రి చెప్పినా సరే చర్యలు మాత్రం అంతంత మాత్రమే తీసుకుంటున్నారని పవన్ వాపోయారు. డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే అధికారులు సహకరించట్లేదని, ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా బియ్యం తీసుకెళ్లి వేల కోట్లు సంపాదిస్తున్నారని, కాకినాడ కోస్తా తీరంలో భద్రత అత్యంత పేలవంగా ఉందని చెప్పి పవన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు కట్టే ట్యాక్స్తో కొనే బియ్యం స్మగ్లింగ్ ద్వారా కొందరు వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడికి రాకుండా తనను కూడా 2 నెలలుగా అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుతుంది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ప్రజలకు తెలియాలి. ఇది స్మగ్లింగ్ చేసే వాళ్ళంతా కోర్టుకెళ్లి తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో భద్రతా లోపాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయబోతున్నట్టుగా తెలిపారు ఆయన. ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు, నా మీద కూర్చోబెట్టి నాకు మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సిఇఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల, మన 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ.